కురుక్షేత్ర యుద్ధంలో ఒకవైపు పాండవులు, మరోవైపు కౌరవులు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పాండవుల యొక్క హీరో అర్జునుడు. అర్జునుడు అంటే మీ అందరికీ తెలిసిందే, పంచ పాండవుల్లో మూడోవాడు. ఇంద్రుని వరంతో పుట్టాడు కాబట్టి అర్జునుడి దగ్గర బలం, బుద్ధి, ఆయుధ విద్య అన్నిటిలోని కూడా టాప్ 1లో ఉన్నాడు. ద్రోణాచార్యుడి దగ్గర ధనుర్వేదం నేర్చుకొని అందరినీ మించిపోయాడు. గాంధీవం అనే దివ్య ఆయుధం అర్జునుడి దగ్గర ఉంటుంది. 2 చేతులతో బాణాలు వేయగలడు. అందుకే సవ్యసాచి అనే పేరు అర్జునుడికి మాత్రమే ఉంది. కౌరవుల సైడ్ లో బంధుమిత్రులు, అర్జునుడి యొక్క బావలు, గురువులు, ఇంకా చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగిన మిత్రులందరూ కూడా ఒక సైడ్ ఉన్నారు. అర్జునుడితో పాటు శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్నాడు. అర్జునుడు ఫుల్ కాన్ఫిడెంట్ తో ఈ వార్ ఎలా అయినా గెలవాలి అనుకుంటున్నాడు. కానీ బ్యాటిల్ ఫీల్డ్ లో అర్జునుడు సడన్ గా శ్రీకృష్ణుడికి ఇలా చెప్తాడనమాట, కృష్ణ రథాన్ని 2 సైనిక దళాల మధ్యలో నుండి నడిపించండి, ఎవరు ఎక్కడున్నారో నాకు కొంచెం దగ్గరగా చూపించండి అని అర్జునుడు కృష్ణుని అడుగుతాడు. కృష్ణుడు అర్జునుడు చెప్పినట్టే కామ్ గా రథాన్ని మధ్యలో నుండి నడిపిస్తూ ఉంటాడు. అర్జునుడు యుద్ధ భూమిలో ఉన్న ఒక్కొక్కరిగా చూడడం స్టార్ట్ చేస్తూ ఉంటాడన్నమాట. అర్జునుడు వాళ్ళందరినీ చూసి కళ్ళల్లో నుండి నీళ్లు తిరిగి మనస్తాపానికి గురవుతాడు. ఎందుకంటే యుద్ధ భూమిలో అర్జునుడికి శత్రువులుగా సైన్యం మధ్యలో ఉన్నది మరెవరో కాదు, తన తాత అయిన భీష్మ పితామహ, ఇష్ట గురువు అయిన ద్రోణాచార్య, ఇంకా దుర్యోధనుణ్ణి, ఇంకా తన చిన్న తమ్ములందరినీ, ఇంకా చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగిన స్నేహితులందరినీ చూసి మనసు విరిగిపోతుంది. అప్పుడు అర్జునుడు మనసులో చాలా క్వశ్చన్స్ అన్నవి రన్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ వన్, ఈ యుద్ధంలో నా ఫ్యామిలీని చంపి నాకు గెలిపేంటి? సెకండ్, ఇలా అందరూ పోతే ఫ్యామిలీ యొక్క పేరు ప్రతిష్టలు అన్ని గంగలో కలిసిపోతాయి కదా. థర్డ్, రక్తపాతం వల్ల పాపం అంటారు కానీ ఇది ఎలా మంచిది? ఇలాంటి థాట్స్తో అర్జున్ మైండ్లో కంప్లీట్ డిస్టర్బెన్స్లా స్టార్ట్ అయ్యింది. బాడీ మొత్తం షేక్ అయిపోతుంది, ధనస్సు కింద పడిపోయింది, నోట్లో నుండి మాట రావట్లేదు, బ్రెయిన్ అన్నది సరిగా పనిచేయడం లేదు. ఇమీడియట్ గా అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, కృష్ణ నేను ఫైట్ చేయను, నాకు ఈ యుద్ధం వద్దు, నాకు మనశ్శాంతి కావాలి, నాకు ఆ రాజు పదవి కూడా నాకు వద్దు అని. అలాంటి అర్జునుడు యుద్ధం జరగక ముందే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోతాడు. చూసారా ఫ్రెండ్స్, ఈ చాప్టర్ లో డీప్ గా చాలా ఇంపార్టెంట్ మీనింగ్ ఏముందంటే, ఈవెన్ స్ట్రాంగెస్ట్ పీపుల్ కూడా లైఫ్ లో డిప్రెషన్ అన్నవి ఫేస్ చేస్తారు. ఫ్యామిలీ అండ్ డ్యూటీ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అన్నవి ఉంటాయి. ఇక్కడ ఫ్యామిలీ అన్నది అర్జునుడి యొక్క భీష్మ పితామహ, వాళ్ళ చిన్న తమ్ముళ్ళు, ఇంకా వాళ్ళ కుటుంబం అంతా ఒక సైడ్ ఉంటే, డ్యూటీ అన్నది యుద్ధం. ఫ్యామిలీ ఈ డ్యూటీ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ అన్నవి చాలా ఉంటాయి. ధైర్యం ఉన్నవాడికి కూడా డౌట్ అన్నది స్టార్ట్ అవుతుంది. అర్జునుడు హీరో అయిన మెంటల్ స్ట్రెంత్ అన్నది లూజ్ అయిపోయాడు యుద్ధంలో. బట్ ఇక్కడ క్లెవర్ పాయింట్ ఏంటంటే, ప్రాబ్లమ్ ని కృష్ణ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేశాడు. సో ఈ చాప్టర్ లో నుండి మనం తీసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మన లైఫ్ లో కూడా సేమ్ ఇలానే ఎగ్జామ్స్ లో ఫియర్స్ ఉంటాయి, జాబ్ లో టెన్షన్స్ ఉంటాయి, ఫ్యామిలీలో ఫైట్స్ ఉంటాయి. అప్పుడప్పుడు మన బ్రెయిన్ కూడా ఏ సిచ్యువేషన్ లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఇలాంటివి మనం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాం. ఆ టైంలో ఏ డెసిషన్ తీసుకోవాలన్నది మనకి అర్థం కాకపోవచ్చు. కానీ దానికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే, రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ప్రాబ్లమ్ ని హైడ్ చేయకుండా ఎక్స్ప్రెస్ చేయాలి. కరెక్ట్ గురువు గైడెన్స్ లో క్లారిటీ అన్నది వస్తుంది. అర్జునుడు ఎలా అయితే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యాడో, మనం కూడా అలానే మన మెంటర్స్ దగ్గరికి కానీ, పేరెంట్స్ దగ్గరికి కానీ, ఎల్డర్స్ దగ్గరికి కానీ వెళ్ళి హెల్ప్ అడగాలి. ఆబ్వియస్లీ అలా వెళ్ళి హెల్ప్ అడిగిన వెంటనే వాళ్ళు కంప్లీట్ గా మనం సొల్యూషన్ అన్నది ఇచ్చినా ఇవ్వకుండా, వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళు అనుభవించిన ఎక్స్పీరియన్స్ బట్టి నీకు ఒక సొల్యూషన్ అంటూ ఇస్తారు. బట్ అందులో నువ్వు కరెక్ట్ సొల్యూషన్, రైట్ డిసిషన్ అన్నది నువ్వు తీసుకోవాలి. ఇంతటితో చాప్టర్ 1 కంప్లీట్ అయింది. చాప్టర్ 2లో కృష్ణుడు ఎలా అయితే అర్జునుడికి ఏం చెప్పాడు, ఆత్మ అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఇవన్నీ కూడా కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. ఇవన్నీ చాప్టర్ 2లో తెలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.